విజయవాడలో సీఎం జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు పూలతో పాటు రాయి విసరడంతో జగన్ గారికి ఎడమ కంటి దగ్గర గాయమైంది. రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. ఈ యొక్క ఘటనలో మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి కూడా గాయమైంది. సీఎం జగన్ గారిపై ఆగతాయిలు రాయి విసిరారు. అయితే ప్రజలకు జగన్ గారు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడి జరిగినప్పటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. సీఎం రోడ్ షోకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి పాల్పడ్డాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ యొక్క దాడిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కలకలం రేపుతుంది. ఆ రూటులో పలుమార్లు విద్యుత్ కు అంతరాయం కలగడంతో ఉద్దేశపూర్వకంగా దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. దాడి జరిగిన చోట ఒకవైపు స్కూలు, మరోవైపు భవనాలు ఉన్నాయి. పాఠశాల భవనం పక్క నుంచి రాయి వచ్చినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అయితే కొంతమంది వైసీపీ నేతలు వైఎస్ జగన్ గారికి వస్తున్న ఆదరణను చూడలేక ఆయనపై టీడీపీ దాడి చేయించిందని వైసీపీ ఎమ్మెల్యే పెర్ని నాని గారు ఆరోపించారు. ర్యాలీలో నేను ఆయనతో పాటే ఉన్న జనంలో జగన్ కు విపరీతమైన క్రేజ్ ను చూసి ఓర్వలేకే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని, గాయానికి 2 కుట్లు పడే అవకాశం ఉంది. ఓవైపు కళ్ళు బైర్లు కమ్మినా మళ్లీ యాత్రను జగన్ గారు కొనసాగిస్తున్నారు. శత్రువులు ఏం చేసినా కూడా ఆయన సంకల్పాన్ని ఆపలేరని పేర్ని నాని గారు చెప్పారు. అయితే మరోవైపు టీడీపీ వర్గాలు కూడా విజయవాడలో సీఎం జగన్ గారిపై రాయి దాడి ఘటనపై టీడీపీ స్పందించింది. కోడికత్తి కమల్ హాసన్ బ్యాక్ అంటూ ట్వీట్ చేసింది. ఎన్నికల సమయంలో మరో డ్రామాకి తెరలేపారంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడిలో జగన్ గారికి బస్సులో వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సమయంలో ఆయన బాధతో విలవిల్లాడారు. రాయి బలంగా తగలడంతో ఎడమ కన్ను పూర్తిగా కమిలిపోయింది. నుదుటి భాగంలో లోతు గాయం కావడంతో 2 కుట్లు పడే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. దీంతో రేపు బస్సు యాత్రకు బ్రేక్ ఇవ్వాలనే యోచనలో వైసీపీ శ్రేణులు ఉన్నట్లు సమాచారం. జగన్ గారిపై రాయి దాడిపై వైసీపీ శ్రేణులు ఎక్స్ లో స్పందించింది. మన నాయకుడు జగన్ పై పచ్చగూండాలతో చంద్రబాబు దాడి చేయించారు. మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణ చూసి వారవలేక టీడీపీ మోకులు పిరిగి పందల చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ గారిపై దాడిని తమిళనాడు సీఎం ఖండించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పుడు హింసాత్మకంగా మారకూడదు. మన ప్రజాస్వామ్యంలో సభ్యత, గౌరవాన్ని పరస్పరం కాపాడుకుందాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని తమిళనాడు సీఎం ట్వీట్ చేశారు. మరోవైపు కేటీఆర్ గారు కూడా ఈ యొక్క ఘటనపై స్పందించారు. మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. జాగ్రత్త జగన్ అన్న. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అని కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. అలానే సీఎం జగన్ గారి చెల్లెలు ఏపీసీసీ చీఫ్ షర్మిల గారు కూడా ఖండించారు. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో సీఎం పై దాడి జరిగి ఎడమ కంటిపైన గాయం కావడం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నా. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అని ట్వీట్ చేశారు షర్మిల గారు. అలానే ముఖ్యమంత్రి జగన్ గారిపై జరిగిన దాడిని ప్రధాని మోదీ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం జగన్ గారు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ గారు ట్వీట్ చేశారు. అలానే ఈ దాడిని ఖండించిన చంద్రబాబు గారు ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులను శిక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.